ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం మారినా వైజాగ్ కొండలన్నీ కరిగిపోవాల్సిందేనా? ఏ ప్రభుత్వం వచ్చినా వైజాగ్ కొండలు కాసి చూస్తున్నాయా? గత ప్రభుత్వం ఋషికొండపై తవ్విందని 500 కోట్లతో ప్యాలెస్లు కట్టాయని చాలా పెద్ద రచ్చ జరిగింది. రాష్ట్రం అంతా అల్లకల్లోలమైంది. అన్ని మీడియా ఛానల్స్ కూడా వాటిని కవర్ చేశాయి. చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళడం, ధర్నా చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఆపడం, ఇవన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ సీన్ మారేసరికి ప్రభుత్వం మారింది. ఋషికొండ ప్యాలెస్కి తాళం పడింది. 10 మంది సెక్యూరిటీతో ఇప్పుడు ఎవ్వరు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పుడు ఋషికొండకి ఆపోజిట్గా ఉండే ఇంకొక కొండపై తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి. విషయం ఏంటంటే అది కమర్షియల్ పర్పస్ అని చెప్పి యూనిటీ మాల్ అని 5 ఎకరాల్లో కొండపై కొడుతున్నారు. ఇప్పుడు దానికి కొత్త ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కానీ ఈ న్యూస్ అనేది ఎక్కడిగా వైరల్ అవ్వకపోవడం విచిత్రంగా ఉంది. అయితే వైజాగ్లో విపరీతమైన హాట్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే, అప్పుడు కట్టే ప్యాలెస్లకి ఇప్పుడు తాళాలు పడ్డాయి. ఇప్పుడు కడుతున్న యూనిటీ మాల్, కమర్షియల్ పర్పస్గా కడుతున్న యూనిటీ మాల్ను రేపు పొరపాటున అధికారంగానే మారినట్లయితే ఈ కొండపై కూడా తాళాలు పడతాయి అనే వార్తలు సంచలనమవుతాయి. ఈ 2 కొండల మధ్య ఇష్యూస్ పెద్ద హాట్ టాపిక్గా వైజాగ్లో చక్కెర్లు కొడుతుంది. ఒక కొండపై గత ప్రభుత్వం కట్టిన కట్టడాలు వివాదంలో ఉండగా ఇంకొక కొండపై డెవలప్మెంట్గా మొదలుపెట్టి ఇప్పుడు ఇంకొక కొండను మొత్తం తవ్వేసి కొత్తగా కొడుతున్నారు. ఇదేమైనా డెవలప్మెంట్ అంటున్నారు, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. దానివల్ల ఆదాయం రాలేదని ఈ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ రెండింటికి మధ్య ప్రజలకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ప్రజలకి ఈ 2 కట్టడం కట్టకపోవడం ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం అనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఏ రకంగా ప్రజలకి, వైజాగ్ పీపుల్స్కి, చుట్టుపక్కల ఉండే ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది నష్టమా, లాభమా? ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా డెవలప్మెంట్లు బాగున్నాయా, బాగోలేవా అనేది పబ్లిక్ నుంచి మేము రివ్యూస్ సేకరిస్తున్నాము. ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.